రోజుకో ట్విస్ట్ పూటకో మలుపుతో ఈ ఫార్ములా కేసు ఆసక్తి రేకెత్తిస్తుంది. క్వాష్ పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరించడంతో కేటీఆర్ కు అన్ని దారులు మూసుకుపోయినట్టవుతుంది. మరోవైపు ఇవాళ ఈడీ ముందు ఆయన హాజరు కానుండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ కు చివరి ఆప్షన్ కూడా చేజారిపోయింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో అన్ని దారులు మూసుకుపోవడంతో కేటీఆర్ ముందున్న కర్తవ్యం ఏంటి అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిలను ప్రశ్నించింది ఈడీ. తాజాగా ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఎంక్వైరీకి హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10:30కు ఆయన ఈడీ కార్యాలయానికి వెళతారు. ఈ ఫార్ములా రేసులో నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే పౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘన జరిగిందని అంటోంది. దీంతో ఇవాల్టి విచారణలో నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపైనే ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులపై ఏసీబీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిలకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ కేసులో కేటీఆర్ మొదటి నిందితుడు. ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ 55 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంలో కేటీఆర్ పాత్ర కీలకమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరించడంతో కేటీఆర్ ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఆయన ముందున్న ఆప్షన్లలో మొదటిది ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావడం, రెండోది మరోసారి ఏసీబీ రమ్మంటే వెళ్లడం, మూడోది ముందు జాగ్రత్త చర్యగా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం. మరి కేటీఆర్ లీగల్ టీం ఆయనకు ఏం సలహా ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.